Praise Lord everyone. We welcome you all in the name of our Lord and Savior Jesus Christ. యేసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ ఒక ప్రాక్టికల్ టాక్స్ కి ఆహ్వానిస్తా ఉన్నాము. ఈ రోజు మన మధ్యలో ప్రకాష్ అన్న ఉన్నారు. We will welcome అన్న ప్రైజ్ లార్డ్ అన్న. Thank you for being with us today. ప్రైజ్ లార్డ్ మనోరంజన్. వీక్షకులందరికీ కూడా వందనాలు. యేసుక్రీస్తు వారి శుభప్రద నామంలో నాకు ఈ ప్రివిలేజ్ ఇచ్చినందుకు, మీరు నన్ను ఇలాగా పిలిచి ఇలాగా నాతో సంభాషిస్తున్నందుకు కూడా మీకు వందనాలు మనోరంజన్. థ్యాంక్ యూ అన్న. నిజంగా చెప్పాలంటే ఐ బీన్ ట్రైంగ్ ఫర్ అన్న ఫర్ లాస్ట్ 2-3 years నుంచి, బట్ ఎనీ టైమ్ గాడ్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. సో ఈ రోజు అన్న మన మధ్యలో ఉన్నారు. తనకి సాక్ష్యాన్ని మనం వినబోతా ఉన్నాము. చాలా మందికి నేను అన్నను పరిచయం చేసిన అవసరం లేదు. ఈజ్ వెల్ నోన్ ఇన్ తెలుగు క్రిస్టెండమ్. ఒక బైబిల్ టీచర్ గా, సువార్థికులుగా, ఎవెంజలిస్ట్ గా, అపోలజిస్ట్ గా. సో ఈజ్ అ వెల్ నోన్ ప్రీచర్. సో గాడ్ ఈస్ యూజింగ్ మైటిలీ. సో ఈ రోజు తన యొక్క వ్యక్తిగత సాక్ష్యము, పరిచర్య అనుభవాలు, అలాగే దేవుడు తన యొక్క జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తా ఉన్నాడు, ఎవరు అన్నని ప్రభావితం చేస్తా వచ్చారు ఇన్ని రోజులు, తన యొక్క పరిచర్యలో ఎలా కొనసాగుతా ఉన్నారు, ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. బట్ బిఫోర్ వి స్టార్ట్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాము. దయచేసి ప్రార్థనలు నాతో పాటు ఏకీభవించండి. లెట్ us pray, then we will directly ask questions to Anna and we'll hear from him. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. లెట్ us pray. పరలోకమందున్న గొప్ప తండ్రి, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, నిజమైన దేవా, మారిని మార్పు చెందని మీ యొక్క గొప్ప ప్రభా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ యొక్క దయగల పాదాల చెంతకు రాగలుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సాంగ్స్ ఆఫ్ జాయిన్ ప్రాక్టికల్ టాక్స్ ద్వారా ఎన్నో కాన్వర్సేషన్స్, ఆ యొక్క కాన్వర్సేషన్స్ లో ప్రభా మీరు మీ యొక్క సేవకులతో, మీ యొక్క బిడ్డలతో ఎలా ప్రభా వారిని ప్రోత్సహిస్తూ, వారిని బలపరుస్తూ ప్రభా వారు ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ని వాక్యానుసారంగా ఎలా కలిగి ఉండగలుగుతున్నారు, వారు తీసుకునే యొక్క ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటి, అలాగే తండ్రి వారి యొక్క జీవితంలో మీ యొక్క మంచితనం ఏంటి, మీ యొక్క ప్రణాళికలు ఏంటి, అవి తెలుసుకొని మేము ప్రోత్సహించబడుతూ మిమ్మల్ని మహిమపరచుటకు తండ్రి మాకు ఇచ్చిన యొక్క తరుణాలను బట్టి మీకు వందనాలు. ప్రభా ఈ రోజు ప్రకాశం ప్రభా మా మధ్యలో తీసుకొచ్చినారు. తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి, పరిచయను బట్టి, కుటుంబ జీవితాన్ని బట్టి తను మీకు వందనాలు. వారిని ప్రభా అనేకులకు ఆశీర్వాదంగా ఉంచుతూ ప్రభా మీ యొక్క పనిముట్టుగా అనేకుల కొరకు వాడుకుంటూ వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ రోజు ప్రభా మేము ఎన్నో విషయాలు తెలుసుకొని ప్రోత్సహించబడాలని, మిమ్మల్ని మహిమపరచాలని ఆశిస్తున్నాము. మీరు మా మధ్యలో ఉండండి. ఏ ప్రశ్న అడగాలి, ఏ జవాబు ఇవ్వాలి ప్రభా సమస్తము తని మీకు ఆధీనంలో ప్రభా మీరు మహిమ పొందమని ప్రభా వేడుకుంటూ, ఎవరైతే వింటున్నారో, వీక్షిస్తున్నారో, వినబోతున్నారో, వీక్షించబోతున్నారో వారిని ఆస్వాదించండి. వారికి ఉన్న అక్కడి కొలది వారితో మీరు మాట్లాడండి. ఈ యొక్క పరిచర్య యొక్క ఉద్దేశము మీరు సఫలపరచమని వేడుకుంటూ, కేవలం మీకు మాత్రం మేము తీసుకొస్తూ ప్రభా యొక్క చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఐ నో we are here from అన్న దగ్గర నుంచి విందామని ఆశిస్తా ఉన్నాము. సో విత్ మచ్ ఫర్దర్ డ్యూ ఐ విల్ రిక్వెస్ట్ అన్న టు షేర్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. అన్న మొదటిగా అన్న నేను చాలా క్లుప్తంగా మీ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ టు గివ్ యువర్ పర్సనల్ ఇంట్రడక్షన్, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి ఎటువంటి డిఫరెంట్ మినిస్ట్రీస్ చేస్తా ఉన్నారు, ఒక క్లుప్తమైన ఇంట్రడక్షన్ మీ దగ్గర నుంచి. యా మనోరంజన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ I should thank you for giving me this privilege of speaking to our Christian brothers and sisters, particularly తెలుగు క్రైస్తవ లోకాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి ఈ ప్లాట్ఫామ్ మీరు ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తూ మీకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే జనరల్ గా ఈ సాక్ష్యాలు చెప్పడము, ఈ నా బ్యాక్గ్రౌండ్ చెప్పడము సాధ్యమైనంత అవాయిడ్ చేస్తాను నేను, ఎందుకంటే ఇది కొంచెం వేరేగా వెళ్తోంది ఈ నేటి ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో. సో వ్యక్తిగత స్థాయిలో వ్యక్తుల్ని హైలైట్ చేసుకోవడానికి జరుగుతుంది కనుక వీక్షకులు నన్ను మన్నించాలి. అవసరం కొద్దీ మాత్రమే మాట్లాడుతున్నామని మీరు గ్రహించాలి. సో ఇది చెప్తున్నప్పుడు డోంట్ లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ గాడ్. ప్రభువుని చూడండి. ఒకవేళ ఏదైనా ఒక ఘనత ఉంటే అది ప్రభు ఇచ్చినది అని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. తర్వాత మనం ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ప్రభు నిర్ణయిస్తాడు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 28 ప్రకారము మన పొలిమేరల్ని ఆయన నిర్ణయిస్తాడు. మనం ఎప్పుడు పుట్టాలనేటువంటి మన కాలాన్ని కూడా ఆయన నిర్ణయిస్తాడు. సో అంచేత ఇట్ ఈస్ గాడ్స్ ప్రావిడెన్స్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ టుడే. మా ఇంట్లో ఏంటంటే మా తల్లిదండ్రులకు ముందటి తరం, ఆ ముందటి తరం ఒకవైపు నుంచి వస్తే 3rd జనరేషన్ క్రిస్టియన్స్ మేము, ఇంకొక వైపు నుంచి వస్తే 4th జనరేషన్ క్రిస్టియన్స్ అవుతాం. సో చాలా మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళం. అది చర్చ్ బ్యాక్గ్రౌండ్, డినామినేషన్స్ తీసుకుంటే ఒకవేళ అమ్మ మెననైట్ బ్రదర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అమ్మమ్మ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. సో అందులో వాళ్ళు చాలా అంటే కీలక పాత్ర పోషిస్తూ ఉండేవాళ్ళు. రెవరెండ్ ఫ్రాన్ జాషువా గారి అక్కగారు మా అమ్మమ్మ గారు. తర్వాత నాయనమ్మ సైడ్ నుంచి వచ్చేటప్పటికి కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ నుంచి వచ్చారు. చింతలేది కేసు పుట్టిన పాట రాసిన ఎన్డి ఏబుల్ గారు ఆయనమ్మ గారి పెద్దనాన్న గారు అవుతారు. సో అలాగా 4th జనరేషన్ క్రిస్టియన్స్ అవుతాం. నా దగ్గరికి వచ్చేటప్పుడు 4th జనరేషన్ అవుతుంది. అలాగే హైందవ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు అనేకమైన కమ్యూనిటీస్ నుంచి, మాకు కమ్యూనిటీ ఫీలింగ్ మా తల్లిదండ్రులకు కానీ పితరులకు కానీ లేకపోవడం నేను చాలా అతిశయంగా ఫీల్ అవుతాను. ఒకే కమ్యూనిటీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీని మర్చిపోయారు. సో రకరకాల కమ్యూనిటీస్ నుంచి, ఎందుకంటే ఈ రోజు ఏదైతే మన భారతదేశంలో కొన్ని అగ్రవర్ణాలని, కొన్ని నిమ్నవర్ణాలని విభజించాం కాబట్టి కమ్యూనిటీస్ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. సో బట్ డైవర్స్ కమ్యూనిటీస్ నుంచి రావడం జరిగింది. అది కూడా నేను అతిశయంగా భావిస్తాను, దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే ఈ రోజు నాకు డినామినేషనల్ ఫీలింగ్ లేకపోవడానికి, కమ్యూనిటీ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ లేకపోవడానికి అది నాకు చాలా దోహదపడింది. తర్వాత మా ఇంట్లో మేము ఉమ్మడి కుటుంబంలో పెరిగాం దాదాపుగా.
ఎప్పుడు కూడా మా కమ్యూనిటీస్ గురించి మాట్లాడడం మా తల్లిదండ్రులు కానీ, మా నాయనమ్మ వారు కానీ, పెద్దవాళ్ళు కానీ, అత్తయ్యలు కానీ ఎవరు కూడా మాట్లాడడం ఎంతో వినలేదు. సో అది దాన్ని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ అన్నమాట. కనుక నిజంగా ఒక క్రైస్తవ సంఘంలో అందరూ క్రీస్తులో ఏకమై ఉన్నారు. గలతీ 3:28 ప్రకారం అందరూ క్రీస్తులో ఏకంగా ఉన్నారు. దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, దేశస్థుడని లేదు, లేదా భారతదేశానికి వచ్చేటప్పటికి అగ్రవర్ణం అని లేదు, నిమ్నవర్ణం అని లేదు అన్నట్టుగా ఆ ప్రివిలేజ్ దొరికింది అన్నమాట. ఆ సౌభాగ్యం దొరికింది. సో కాబట్టి చాలా స్పష్టంగా నేను భారతీయుణ్ణి, నేను క్రీస్తు బిడ్డని, క్రైస్తవుణ్ణి, ఇంకా ఏ జంజాటాలు లేకుండా చెప్పడానికి నాకు చాలా దోహదపడింది. సో అమ్మగారు ఎంజే హేమలత గారు, నాన్నగారు గంటల మనోహర్ రావు గారు, నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి, వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందిన వాళ్ళే. ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు. నా వైఫ్ షీబా, ఆమె కూడా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండేది, ఇప్పుడు నాకు సేవలో సహకరిస్తుంది. షీస్ ఫ్రమ్ నెల్లూరు. అండ్ తనకు కూడా వాళ్ళ తాతగారు కూడా సంఘంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన వారు, జార్జ్ గారు, రిటైర్డ్ తహసీల్దార్. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్. అన్న కొంచెం కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ వాట్ వాజ్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్? ఎలా క్రీస్తుని మీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించారు? దాని తర్వాత జరిగిన మీ యొక్క జీవితంలో వాట్ ఆర్ ద చేంజెస్ దట్ యు హావ్ సీన్ ఆఫ్టర్ బీయింగ్ సేవ్డ్? యాక్చువల్ గా గుంటూరుకి మేము ఎండాకాలం సెలవులకు వచ్చేవాళ్ళం. 10th క్లాస్ వరకు, నేను దాదాపుగా 10th క్లాస్ వరకు, అమ్మగారు నాన్నగారు ఆఫ్రికా వెళ్ళిపోయేంత వరకు కూడా అమ్మతో పాటే ఉండి నెల్లూరు జిల్లాలో ఆవిడకి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మేము ప్రభుత్వ పాఠశాలలోనే చదివాం. నాకు తెలిసి 1వ తరగతి కొద్ది కాలము ఇంగ్లీష్ మీడియంలో చదివాను. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి భాగ్యం కూడా నోచుకోలేదు. ఎందుకంటే దాదాపుగా పల్లెటూరులోనే గవర్నమెంట్ టీచర్స్ ఉండేవారు. సో ఆ పరిస్థితుల్లో ప్రతి ఎండాకాలం సెలవులకి గుంటూరు వచ్చేవాడు, నాయనమ్మ గారి ఇంటికి వచ్చేవాడు. మా మేనత్తలు, నాన్నగారి అక్కలు, వీళ్ళు బాక్సింగ్ అసెంబ్లీలో మార్పుస్ పొందిన వాళ్ళు. 1950s లో బాక్సింగ్ గారు తన సేవారంభంలో గుంటూరు వచ్చినప్పుడు దాదాపుగా ప్రథమ ఫలాలు ఆయన పరిచర్యలో వీళ్ళు ప్రథమ ఫలాలు ప్రభులోకి వచ్చినప్పుడు. ఆ విధంగా మా కుటుంబం వాళ్ళ ద్వారా బాక్సింగ్ అసెంబ్లీకి బాగా అటాచ్డ్ గా ఉండేవాళ్ళు. సో నేను తత్ఫలితంగా మేము పిల్లలు అందరం కూడా, అంటే మా అత్తల పిల్లలు, మా పెద్దనాన్న పిల్లలు అందరం ఉండేవాళ్ళు. దాదాపుగా మేము ఎక్కువగా బాక్సింగ్ అసెంబ్లీ సండే స్కూల్కి వెళ్ళాం. సో అలా వెళ్తూ వెళ్తూ బీబీఎస్ కి, ముఖ్యంగా బీబీఎస్ టైంకి అటెండ్ అవ్వాలి. బీబీఎస్ చాలా బాగా జరిగేది, వొకేషన్ బైబిల్ స్కూల్. సో ఆ ఎండాకాలం సెలవుల్లో జరిగేటువంటి, ఆ ఏడాది ఎండాకాలం సెలవుల్లో జరిగిన బీబీఎస్ వెళ్ళడం, అనుకోకుండా అక్కడ మరి సండే స్కూల్ టీచర్స్ చెప్పినటువంటి బైబిల్ కథల ద్వారా, అందులోని నీతి పాఠాల ద్వారా ప్రభులోకి రావడం. అదే రోజున, చివరి రోజు అదే బీబీఎస్ లో సాక్ష్యం కూడా చెప్పడం నేను, నాకు బాగా గుర్తు. అయితే ఆ తర్వాత మళ్ళీ నేను నెల్లూరు వెళ్ళిపోవడం, మళ్ళీ అమ్మ ఎప్పుడైతే 10th క్లాస్ లో వెళ్ళిపోయారో ఆఫ్రికాకి, వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయడానికి, సో మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ బాక్సింగ్ అసెంబ్లీకి అటాచ్ అవ్వడం జరిగింది. అయితే వెళ్తూ ఉన్నాను, వాక్యం వింటూ ఉన్నాను, కానీ లోతైన అనుభవం ప్రభుత్వం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నులివెచ్చని జీవితం. అటు పూర్తిగా చెడిపోని పరిస్థితి, కాలేజీలో కానీ, స్కూల్లో అంటే 9th 10th క్లాసుల్లో కానీ, ఇంటర్మీడియట్ లో కానీ ఏదో చెడ్డ అలవాట్లు ఏర్పరచుకోవడమో చెడిపోవడమో ఏమీ లేవు. అదే సమయంలో భక్తి జీవితం కూడా లేదు, నులివెచ్చని జీవితం. కాకపోతే నాకున్నటువంటి బలహీనత ఆ రోజుల్లో ప్రధానంగా ఏమిటంటే సంగీతం. సో సంగీతం ఎక్కడున్న, అది కూడా ముఖ్యంగా లలిత సంగీతం, తర్వాత భారతీయ సంగీతంలో ముఖ్యంగా క్లాసికల్, సెమీ క్లాసికల్ సంగీతం చాలా పిచ్చి అన్నమాట. సో అది ఒక రకంగా నన్ను దేవుడికి దూరం చేసింది అని చెప్పాలి. సో అలాగా దాంట్లోనే ఉండడం, కాలేజీలో కూడా పాటలు రాయడం, వాటిని మళ్ళీ ప్రజెంట్ చేయడం నా స్నేహితుల సాయంతో, పాడేవాళ్ళు, తర్వాత బాణీ కట్టేవాళ్ళు కూడా నా స్నేహితుల్లో ఉండడం, ఇదంతా కూడా అది ఒక రకమైనటువంటి జీవితంగా ఉంది. లోకంలో కలిసిపోయేదో చెడిపోవడం అలా లేదు, కానీ ఐ వాజ్ ఎ గుడ్ బాయ్, బట్ ఐ వాజ్ నాట్ ఎ కమిటెడ్ క్రిస్టియన్. అలా ఉంటున్నప్పుడు దేవుడు చాలా సందర్భాల్లో అది ప్రిక్ చేస్తూ, అది అంటే మనసాక్షిని గుర్చుతూ వచ్చినప్పటికీ కూడా నేను దాన్ని పెడచెవిని పెట్టాను ఆయన స్వరం. ఒక పాయింట్కి వచ్చేటప్పటికి నాకు ఇంకొక ఆలోచన ఏమైందంటే, నేను నులివెచ్చగా ఉన్నాను, అసలు చర్చికి కూడా ఎందుకు వెళ్ళాలి, నేను భక్తిగా ఉండట్లేదు కదా, సరే నేను నిజంగా భక్తిపరుడుగా మారిన తర్వాత, ప్రభువుకి నేను దగ్గరైన తర్వాత అప్పుడు వెళ్దాం చర్చికి, ఇది వేషధారణ బ్రతుకు కదా, వద్దులే ఇది కూడా వద్దు అని చర్చికి వెళ్ళడం కూడా మానేశాను. దాదాపుగా ఒక 2 సంవత్సరాలు ఆ నులివెచ్చనితనం నుంచి కూడా దాదాపుగా ఒక డ్రై స్పిరిచువల్ లైఫ్ అనుభవించాను. ఇప్పుడు కూడా దేవుని మహాకృపను బట్టి లోకంలో చెడిపోయిన పరిస్థితి కూడా రాలేదు. బట్ ఐ వాజ్ నాట్ ట్రూలీ అ క్రిస్టియన్. అటువంటి జీవితాన్ని నేను నెరపలేదు. సో ఈ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి రావాలన్నటువంటి ఆలోచన నేను అనుకోవడం అపవాదే నా మనసులో నాటెడ్, నన్ను దూరం చేయడానికి దేవుడికి. తర్వాత నేను డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ అర్థం చేసుకునేవాడు. ఎందుకంటే అమ్మ బీజం వేయడము, నేను చాలా ఆలోచన చేస్తుండేవాడు ఈ వాక్య సంబంధితమైన సత్యాలు. ఒక రోజున దేవుడు ఒక ఆలోచన, ఒక సమ్మెట పోట్లాగా నా మీద మోదినట్టుగా ఈ సత్యం నాకు అవగతమై, నువ్వు సంపూర్ణంగా మారి, పర్ఫెక్ట్ గా మారి,
నా దగ్గరికి వస్తే నేను నీకు అవసరం లేదు. కరెక్ట్. యా. కనుక నువ్వు సంపూర్ణంగా మారలేవు కూడా. ఇంకొకటి ఏమిటంటే, నేను లేకుండా నువ్వు సంపూర్ణంగా మారలేవు. నేను వచ్చింది ఎందుకంటే, మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనులు పడుకుచాను. కాబట్టి నా అంతట నేను బలవంతుడిని అయ్యేటైతే క్రీస్తు వచ్చి చనిపోవాల్సిన పని. నా అంతట నేను సంపూర్ణుడిని అయ్యేటట్టయితే క్రీస్తు నా కోసం చనిపోవాల్సిన పని. నా అంతట నేను కాలేను కాబట్టి, నా అంతట నేను రక్షించుకోలేను కాబట్టి, ఆయన వచ్చి నిస్సహాయుడిగా ఉన్న నన్ను రక్షించాడు, బలహీనుడిగా ఉన్న నాకు బలం ఇచ్చాడు, భక్తిహీనుడిగా ఉన్న నాకు భక్తిని ఇచ్చాడు. ఆయన వచ్చినప్పుడు భక్తిహీనతను ఆ ఇశ్రాయేలీలోంచి తన యూదా జనాంగం నుంచి తీసివేస్తాడని పౌలు రాస్తాడు రోమపత్రిక. కాబట్టి నా భక్తిహీనతను తీసివేయాలంటే ఆయనే దానికి సాటి. ఈ సత్యం నేను తెలుసుకున్నప్పుడు నెమ్మదిగా మళ్ళీ చర్చ్కి వెళ్ళడం. సో ఉన్న ఫలానా రా నా దగ్గరికి అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నాను. వచ్చిన తర్వాత నేను నిన్ను మారుస్తాను, నేను నిన్ను కడుగుతాను, నేను నిన్ను పునీతుడిగా చేస్తాను, నేను నిన్ను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేస్తాను. సో ఈ సత్యం తెలుసుకున్న తర్వాత వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఈ సంగీతం పిచ్చి ఇంకా అలాగే ఉంది. ఒక రోజున దేవుడు తన కృపలో ఆయన అమెరికా నుంచి ఒక సెలబ్రెంట్ సింగర్స్ అనేటువంటి ఒక పెద్ద గ్రూప్ ని గుంటూరుకి పంపించారు. వాళ్ళు షిప్ లో చాలా పెద్ద ఎక్విప్మెంట్ తీసుకుని ఆ రోజుల్లోనే ఒక పెద్ద ట్రక్ కి లారీకి సరిపోయేటంత వాళ్ళు ఆడియో సిస్టమ్ తెచ్చుకున్నారు. సో ఆడియో సిస్టమ్ అంటే చాలా ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ గా ఉండడం, స్టూడియోలో కూర్చొని పాటలు రాయడం, ఆ టాప్ మ్యూజిక్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా అనుభవించడం, ఆ సౌండ్ సిస్టమ్స్ యొక్క అంటే అందులోంచి సంగీత తరంగాలు వస్తున్నప్పుడు వాటిని ఆస్వాదించడం, ఇవన్నీ బాగా అలవాటైంది. కాబట్టి వీళ్ళు చాలా బాగా పాడతారు అని కూడా తెలియడం వల్ల వాళ్ళ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని అనుకోవడం జరిగింది. సో వాళ్ళ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. మా కాలేజీలోనే జరిగింది, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. చాలా బాగా జరిగింది. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్. అయితే తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా చాలా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అంత ఫేమస్ అన్నమాట ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో కూడా పెట్టారు. పెట్టినప్పుడు నా స్నేహితులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. డానియల్ అని నా స్నేహితుడు ఉండేవాడు. సో తన ద్వారా ఆ టీమ్ లో ఉండి మేమే వాళ్ళందరికీ అంటే ఈ సెలబ్రెంట్ సింగర్స్ గుంటూరు మెడికల్ కాలేజ్ లో ప్రోగ్రామ్ పెట్టడానికి గ్రౌండ్ వర్క్ అంతా చేసి, పబ్లిసిటీ వర్క్ చేసి, నేను కొంచెం ఆర్టిస్టిక్ గా కొన్ని విషయాలు చేసేవాడిని. సో పోస్టర్స్, ఆ రోజుల్లో ఈ ఫోటోషాప్లు ఇవన్నీ లేవు, పోస్టర్స్ చేయడానికి ఇవన్నీ చేసి మాన్యువల్ గా చేశాం. సో అలాగా చాలా కీలక పాత్ర పోషించాల్సి వచ్చింది. పోషించిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ మీటింగ్ లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత వాళ్ళు ఆరంభించడంలోనే చాలా విలక్షణంగా ఆరంభించారు. వాళ్ళు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, 9వ వచనంలో ఉన్న మాట, ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలి, ప్రతి నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలి అన్న వచనంతో ఆరంభించారు. అక్కడ దేవుని సర్వాధికారం నన్ను ఆకర్షించింది, నన్ను ఆకట్టుకుంది, ఒక రకంగా కట్టిపడేసినట్టు. దేవుడు మాట్లాడడం మొదలెట్టు, నువ్వు ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు. క్రైస్తవం అంటే, విశ్వాస జీవితం అంటే యేసు ప్రభు దేవుడిని నమ్మడం మాత్రం కాదు, దయ్యాలు కూడా నమ్ముతాయని యాకోబు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుత్వం కిందకి రావడం, నీ సమస్తాన్ని, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడం, నీ జీవితంలో ప్రతి రంగంలో ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవడం. నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే తర్వాత నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ముందు వంగాల్సి వస్తుంది, ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు చేయి దాటిపోతుంది. సమయం ఉండంగానే నువ్వు ప్రభుత్వానికి నువ్వు లోబడాలి. అదే నిజమైన క్రైస్తవ భక్తి జీవితం. దేవుడు మాట్లాడింది. తర్వాత వాళ్ళు చెప్పిన అక్కడ ఒక జాజిస్ట్ వచ్చాడు. ఆ జాజిస్ట్ వచ్చినప్పుడు ఆయన వాజ్ ఎ డాక్టర్. ఐ థింక్ ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చినట్టున్నారు. రకరకాల దేశాల వాళ్ళు అందులో ఉన్నారు. ఆయన టెస్టిమనీ చెప్పాడు. అది కూడా చాలా టచింగ్ గా నాకు అనిపించింది. సో అక్కడ నేను లేచి నిలబడి ప్రభుకి సమర్పించుకున్నాను. కౌన్సిలర్స్ వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఆ విధంగా నేను ప్రభులోకి రావడం జరిగింది. అది దాదాపుగా మై 20th ఇయర్ ఆర్ 21st ఇయర్ జరిగింది. రైట్ అన్న, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మీరు చెప్తున్నప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ మై సెల్ఫ్. నేను కూడా ఐ వాజ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే రక్షణ నిశ్చయం చేసుకోవాలో, నేను కూడా పర్ఫెక్ట్ ఎంత వెళ్దాంలే అని ఒక డిసిజన్ తో చాలా ఇయర్స్ లేట్ చేసి దెన్ ఐ అండర్స్టూడ్, దెన్ ఐ స్లోలీ సరెండర్డ్ మై సెల్ఫ్. ఐ నో చాలా మంది యవనస్తులు కూడా ఈ యొక్క జర్నీలోనే వెళ్తా ఉంటారు అని నాకు మీది కూడా చెప్పిన తర్వాత అర్థమైంది. ఐ థింక్ దిస్ కెన్ హెల్ప్ మెనీ, రైట్? మన వల్ల ఇది కాదు, వీ హావ్ టు సబ్మిట్ టు గాడ్ అని. అన్న, మూవింగ్ ఆన్ అన్న, సో రక్షించబడ్డారు మీరు 20 years తర్వాత. అట్లా మీ యొక్క పరిచర్య ఎలా ఆరంభమైంది? హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ మినిస్ట్రీ? ఎలా దేవుడు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు, ప్రీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు, ఈ యొక్క లైన్ లో నేను వెళ్ళి దేవునికి పరిచర్య చేయాలి, ఇక పరిచర్య ఆరంభ దినాలను గుర్తు చేసుకొని కొన్ని విషయాలు ఏదైనా పంచుకోగలుగుతారా? తప్పకుండా మనోరంజన్. పరిచర్య విషయంలో నాకు ఇది ఒక రకంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నేను పరిచర్యలోకి రావాలని అనుకోలేదు. నాకున్నటువంటి కెరియర్ ప్లాన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనో, లేకపోతే గ్రూప్ సైడ్ వెళ్ళాలను, లేకపోతే బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలను, లేకపోతే నేను ఆర్ట్ సైడ్ వెళ్ళాలి, బిఎఫ్ఏ చేసి బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి ఆర్ట్ సైడ్ వెళ్ళాలి, లలిత కళల వైపు వెళ్ళాలి అన్నది. లేదు, అది కుదరకపోతే ఒక సౌండ్ ఇంజనీర్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఆడియో సిస్టమ్ చాలా 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 ఇంట్రెస్ట్. సో దోస్ వర్ మై ప్లాన్స్.
అదే సమయంలో ఇంట్లో వాళ్ళు నన్ను కువైట్ పంపించాలని అక్కడ జాబ్స్ చూశారు. అత్త వాళ్ళు కూడా అక్కడ జాబ్స్ చూశారు. సో పాస్‌పోర్ట్ కి బలవంతంగా అప్లై చేయించారు. నిజానికి నాకు పర్సనల్‌గా కూడా ఇండియా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఇండియా అంటే చాలా ఇష్టం. మా మా ఇంట్లో చాలా మంది అబ్రాడ్‌లో వెళ్లి సెటిల్ అయ్యారు. గల్ఫ్‌లో ఉన్నారు, యూరోప్‌లో ఉన్నారు, యూఎస్‌లో ఉన్నారు, యూకేలో ఉన్నారు. బట్ నాకైతే ఇష్టం లేదు. వ్యక్తిగతంగా అస్సలు ఇష్టం. అయితే బలవంతంగా పాస్‌పోర్ట్ అప్లై చేయించారు. అప్లై చేయించినప్పుడు అదే సమయంలో కరెక్ట్‌గా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడైతే రీకమిట్ చేసుకున్నానో సెలబ్రెంట్ సింగర్స్ వచ్చినప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్‌లో జరిగింది ఏంటంటే నేను ప్రభువుకి చాలా దగ్గరయ్యాను. నేను మోకాళ్ళ మీద బైబిల్ చదువుతూ ఉండేవాడిని. వాక్యాన్ని తరచి తరచి చదువుతాను. చాలా సార్లు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. సో ఈ పరంపరలో నేను యెహెజ్కేలు గ్రంథం చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం చదువుతుంటే అది నా క్వైట్ టైమ్ పోర్షన్ అన్నమాట. డైలీ పోర్షన్. సో యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని పారా వైస్ నేను రోజుకొక ఒక పారా చొప్పున చదువుతూ వెళ్తూ ధ్యానిస్తూ ఉన్న రోజుల్లో నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటి అంటే దేవుడు ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. పుస్తక ఆరంభంలోనే మనం చూస్తే రెండవ అధ్యాయంలో ఆయన అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడవాలి. సో నేను అటెన్షన్ పే చేయడం మొదలెట్టాను. ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచే నాకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు కన్విక్షన్ ఉండింది. సో ఆయన మళ్ళీ చూస్తే ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఆయన తన పుస్తకం ఒకటి ఇచ్చి భుజించమని చెప్పడు. ఈ పుస్తకంలో నాకు ఆ మాట చూసినప్పుడు చాలా ఇంత ఆశ్చర్యంగా నాకు అనిపించింది. రెండవ అధ్యాయంలో 10వ వచనం నేను చదువుతున్నాను. నేను చూస్తుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దుకు చాపబడి ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై మహావిలాపమును మనోదుఃఖమును రోధమును అందులో రాయబడి. మరియు ఆయన నాతో మూడాధ్యాయంలోకి వెళ్తే నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించం, ఈ గ్రంథమును భక్షించి. ఇంకా మొదటి అధ్యాయంలో ఆయన 8వ వచనంలో అంతకుముందు మనం వెళ్ళి చూస్తే దీన్ని భుజించు అని అంటాడు. సో భక్షించు భుజించు అని అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను వాక్యాన్ని బాగా చదవాలి, వంట పట్టించుకోవాలి. అమ్మ అందుకే కావాలి చిన్నప్పటి నుంచి ఇలా చెప్పేది అని చాలా కాంక్షతో చదివాను. నిశ్చితంగా లోతుగా వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకున్నాను. అదే సమయంలో ఆయన ఏం చెప్పాడంటే ఇదే అధ్యాయం ముఖ్యంగా 2-3 అధ్యాయాలు చదివితే 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే భాష రాని ప్రజలకు యాస భాషతో మాట్లాడే వాళ్ళ దగ్గరికి నేను నిన్ను పంపించట్లేదు, నీ ప్రజల దగ్గరికి భాష వచ్చిన వారికి నీ భాష ఉన్న ప్రజల దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను. నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనముల యొద్దకు కాదు, ఇశ్రాయేలు యొద్దకే నేను పంపిస్తున్నాను అని ఆయన మాట్లాడడం చూసాను. ఏం మాట్లాడాలి నేను అని ఏంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదే అధ్యాయంలో వాళ్ళు వినకపోయినా నువ్వు మాట్లాడాలి. వాళ్ళు నాకు తిరుగుబాటు చేస్తున్నారు, నువ్వు వారికి వెళ్ళి చెప్పాలి. వాళ్ళలాగే నిన్ను కూడా నేను కఠినంగా చేస్తాను. నీ నుదురును కఠినమైనదిగా చేస్తాను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినంగా ఉండు వజ్రం వలె చేస్తాను. నీవు భయపడద్దు, వారి మాటలకు భయపడద్దు, జనులకు భయపడద్దు ఆయన చెప్పాలని చూసి. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే గాడ్ ఈస్ కాలింగ్ మీ ఫర్ ఎ టీచింగ్ మినిస్ట్రీ, ఫర్ ఎ ప్రీచింగ్ మినిస్ట్రీ. నాకు సంఘానికి భారతదేశంలో అంతేకాకుండా నా భారతీయులకు సువార్త చెప్పడానికి ఆయన నన్ను పిలుచుకుంటున్నాడు. బేసికలీ ఐ షుడ్ బి అ ప్రీచర్, టీచర్ అండ్ ఎవాంజలిస్ట్ అనేది నాకు అర్థమైంది. అది కూడా నా క్షేత్రం ప్రధానంగా భారతదేశం, నాతోటి భారతీయులు అన్నది నాకు అర్థం. సో ఇది పుస్తకం కంప్లీట్ చేసేటప్పటికి దాదాపు ఒక 2 నెలలు పైన పట్టింది, 2-3 నెలలు పట్టింది. నేను అది నాకు కన్విక్షన్ గా మారింది. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఈ ప్రత్యేకంగా ఈ పని పిలుస్తుంది అని నా కన్విక్షన్ గా మారింది. ఇదే సమయంలో బయట నా స్నేహితులు వాళ్ళు వీళ్ళతోటి నేను చాలా గట్టిగా సువార్త గురించి వాదించాల్సి వచ్చింది. నాకు కమ్యూనిస్ట్ స్నేహితులు, అంబేద్కరైట్స్, బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళు, తర్వాత నాస్తికులుగా ఉన్నారు, హైందవులు నాకు స్నేహితులుగా ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 మేము అలా కలిసేటప్పటికి ఏదో ఒక డిస్కషన్ వస్తూ ఉండేది. నేను ప్రభువులోకి వచ్చానని వాళ్ళందరికీ తెలుసు కనుక కొన్నిసార్లు నన్ను టీజ్ చేయడానికి, ఉడికించడానికి కూడా మాట్లాడేవాళ్ళు. కొన్నిసార్లు జెన్యున్ గా కూడా ప్రశ్నలు వస్తూ ఉండేవి. నేను అక్కడికి వెళ్ళి బైబిల్ స్టడీస్ తీసుకుంటున్నప్పుడు కూడా ఈ వాదోపవాదాలు వస్తూ ఉంటాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా దేశంలో నేను సువార్త చెప్పాలంటే నేను బైబిల్ ఒకటి చదివితే సరిపోదు, నా దేశం కూడా చదవాలి. సో అంబేద్కరైట్స్ కి చెప్పాలంటే అంబేద్కర్ వాదం తెలుసుకోవాలి, బౌద్ధులకి చెప్పాలంటే బౌద్ధ మతం ఏంటో తెలుసుకోవాలి, హిందువులకు చెప్పాలంటే హైందవ మతం ఏంటో తెలుసుకోవాలి, కమ్యూనిస్టులకు చెప్పాలంటే కాల్ మార్క్స్ ఎవరో తెలుసుకోవాలి అని నేను విపరీతంగా చదవడం. ఎందుకంటే నా ఫీల్డ్ భారతదేశం కాబట్టి నా భారతదేశంలో డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. విశ్వాస నేపథ్యాలు, ఐడియాలజీ, భావజాలం యొక్క నేపథ్యం కూడా చాలా విభిన్నమైనటువంటి భావజాలాలు ఉన్నటువంటి ప్రజలు. కేవలం మత విశ్వాసాలే కాదు, భావజాలాలు కూడా భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండగా ఇక్కడ ఇంట్లో ఒత్తిడి పెట్టి నువ్వు వెళ్ళాలి, విదేశాలకి ఉద్యోగం చేయాలి.
అప్పుడు మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా నువ్వు మాట్లాడుతున్నది కరెక్టే, Hmm. నేను ఒకవేళ ఓవర్గా థింక్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు సేవ చేయాలని లేదు, నా నా ఆలోచనలు వేరు. అయితే నువ్వు మాట్లాడుతున్నావని నాకు చాలా బలంగా తోస్తోంది. పాస్పోర్ట్కి అప్లై చేశాను. ఇది వస్తే నేను ఇంక వెళ్ళిపోవడం, ఎందుకంటే అక్కడ ఉద్యోగం రెడీగా ఉంది, వీసా రావడం చాలా సులభం, ఎందుకంటే మామయ్య మంచి పొజిషన్లో. కాబట్టి నీవు కానీ నన్ను పిలుస్తూ ఉంటే సేవకు, నువ్వు ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. మరొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నప్పుడు మా పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడం అనేది మాకు లేదు. నేను యాక్చువల్గా బైపీసీ తీసుకుంటానంటే మా అత్తగారు నేను సంతకం పెట్టంటారా, నువ్వు ఎంపీసీ తీసుకోవాలంటే నేను ఎంపీసీ వచ్చినట్టు తీసుకోవాల్సి వచ్చింది. సో పెద్దవాళ్ళకి ఎదిరించే పరిస్థితి కూడా మా ఇంట్లో ఉన్న కల్చర్లో, సంస్కృతిలో లేదు. కనుక అట్లాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళని ఎదిరించే శక్తి నాకు లేదు. ఐ వాజ్ సో యంగ్. సో మోకరించి గట్టిగా ప్రార్థిస్తాను, నిజంగా నువ్వు నాతో మాట్లాడుతుంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నన్ను గల్ఫ్కి వెళ్లకుండా, కువైట్కి వెళ్లకుండా ఆపు. సో నాతో పాటు ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీ అప్లై చేశారు. ఇద్దరు వెళ్ళి ఒకసారి హైదరాబాద్ లో అప్లై చేసి వచ్చాం పాస్పోర్ట్. ఆయనకి ఎన్ఓసి రావాలి ప్రభుత్వం దగ్గర నుంచి. ఆయనకి రావడానికి చాలా ఆలస్యం, ఆయనకి 45 రోజుల్లో వచ్చింది, నాకు 8 మాసాలు పైన. అదే నాకు ఒక పెద్ద ఆశ్చర్యం అనిపించింది. ఈ 8 మాసాలు దాటేటప్పటికి మా ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్ మారి నన్ను ఒత్తిడి చేయడం మానేసి, నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు అన్న టైప్ లో వదిలేసి. సో అక్కడ నాకు స్వేచ్ఛ దొరికింది, నేను దాన్ని కన్ఫర్మేషన్ గా తీసుకున్నాను. ఇలా ఉంటున్న సమయంలోనే నాకు ఇవాంజలికల్ యూనియన్ నుంచి ఎడిటర్ గా మీరు ఉండాలి అని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అవకాశం. ఒక అన్నయ్య నన్ను ప్రోత్సహించి, ఇస్రాయల్ అన్నయ్య నన్ను ప్రోత్సహించి నన్ను పంపించారు. అన్న నేను ఇంకా నా చదివే సరిగా లేదు, ఇలాంటి సమయంలో నేను ఎడిటర్ గా వెళ్ళడం ఏంటి, ఇది రాష్ట్ర మ్యాగజైన్, ఇందులో చాలా ఇవాంజలికల్ యూనియన్ అంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్, ఎలీట్ పీపుల్, బాగా ఆఫీసర్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు రాసిన ఆర్టికల్స్ నేను ఎక్కడ ఎడిటింగ్ చేయగలను, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది నాకు సంబంధించింది కాదు ఇది అని నేను చాలా రిలక్టెంట్ గా చెప్తే, లేదు నువ్వు వెళ్ళాలి అన్నారు. ఎందుకంటే ఆయన మా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తారు. నేను కాలేజీలో ప్రతిసారి ఈ పాటలు రాయడం, లేకపోతే కాలేజీ పత్రిక ఉంటుంది, ఆ పత్రికలో నేను వ్యాసాలు రాయడం లేదా కవితలు రాయడం అని బాగా తెలుసు. కాబట్టి నీకు రైటింగ్ స్కిల్ ఉంది కాబట్టి నువ్వు వై డోంట్ యు డూ ఇట్. సరే నేను చాలా రిలక్టెంట్ గా అయిష్టంగానే అప్లై చేశాను. ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూ వెళ్ళడం జరిగింది. ఇంటర్వ్యూలో నాతో పాటు ఇంకొక 6 వచ్చారు, వాళ్ళు నాకంటే క్వాలిఫైడ్ పీపుల్. కానీ ఎందుకో దేవుడు నాకు దాన్ని ఇవ్వడం, ఆయన సెలెక్ట్ అవడం, అక్కడి నుంచి నేను ఆధ్యాత్మికంగాను, క్రైస్తవ మానసికంగాను నేను పరిణతి చెందాను. ఇవాంజలికల్ యూనియన్ ప్లాట్ఫామ్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. అక్కడి నుంచి నేను మళ్ళీ రైటింగ్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళ దగ్గర రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి, తర్వాత రవిజేకర్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో కూడా ట్రైన్ అవడానికి అపాలజిస్ట్ గా, ఇవన్నీ కూడా వరుసగా దేవుడు ఆపర్చునిటీస్ ఇవ్వడము, పునాది పడడము. సో నాకు థియలాజికల్ గాను, అపాలజెటికల్ గాను, రైటింగ్ స్కిల్స్ గాను అన్నింటిలో కూడా దేవుడు పునాది వేసి, క్రమేపీ ఆయన మొదట రచయితగా, క్రైస్తవ జర్నలిస్ట్ గా, ఆ తర్వాత ఒక స్పీకర్ గా అలా వాడుకోవడం ఆయన మొదలుపెట్టాడు. సో ఆ విధంగా నేను పరిచర్యలోకి వచ్చి నా ప్రయాణం అలాగే 14 సంవత్సరాలు అక్కడే నేను కొనసాగాను. 2004 వాటి 2004 తర్వాత నేను బయటికి రావడం, మళ్ళీ వేరే విధంగా మళ్ళీ ఇంకొక 2-3 పత్రికలకు ఎడిటర్ గా పనిచేయడం. ఆ తర్వాత కొంతకాలం నేను సెక్యులర్ జాబ్ చేసిన తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ పీజీ వాళ్ళకి టీచ్ చేసిన తర్వాత ఎంటెక్ ఎంసీఏ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, బీటెక్ ఎంసీఏ ఎంబీఏ వాళ్ళకి, ఆ తర్వాత మళ్ళీ నేను రక్షణ టీవీలో రావడం జరిగింది. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అన్న నాకు దాని ఫాలోయింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ నాకు కొంచెం అర్థమవుతుంది, నా ఫాలోఅప్ క్వశ్చన్ కొంచెం నాకు ఆన్సర్ వచ్చింది, బట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. మీరు తీసుకునే సర్మన్స్ కానీ, మీరు బోధించే అంశాలు కానీ, దోస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మెసేజెస్ అని చెప్పాలి. దోస్ ఆర్ ఏమంటారు అంటే బ్యాక్డ్ అప్ బై ఫ్యాక్ట్స్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కానీ, బిబ్లికల్ ఫ్యాక్ట్స్ తో పాటు ఆ యొక్క మెసేజ్ ని చాలా స్ట్రాంగ్ గా, అలాగే ఎలా కమ్యూనికేట్ చేస్తే అన్ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ పీపుల్ కి అర్థమవుతుందో ఆ విధంగా మీరు బోధిస్తూ ఉంటారు. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏంటి అంటే, మీరు రిఫర్ చేసే డిఫరెంట్ సోర్సెస్ ఏంటి, అలాగే ఎనీ సజెషన్స్, ప్రాక్టికల్ సజెషన్స్ రాబో రోజుల్లో, అలాగే యవనస్తులు వాక్యపు ఈ యొక్క అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ లో ఒక ఎఫెక్టివ్ మేనర్ లో ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు, వాక్యాన్ని బోధించవచ్చు. యా, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ మనోరంజన్. ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి ప్రభువు ఇవ్వడం, ప్రభువు వరంగా ఇవ్వడం, ఒకటి ఇది మన గొప్పతనం కాదు, మన ఘనత కాదు. రెండవది మన వైపు నుంచి హోంవర్క్, శ్రమ, కృషి చేయడం. అంటే ఆయన వరం ఇచ్చినప్పుడు ఆ వరాన్ని మనం ప్రజ్వలింప చేసుకోవాలని ఉంది. తిమోతికి రాస్తూ పౌలు మాట చెప్పాడు. తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతుని మనం అధికం చేసుకోవాలి, మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఒకటి ప్రభు ఇవ్వడం, ఇంకొకటి దానికి తగ్గ కృషి, శ్రమ, పరిశ్రమ చేయడం. ఇవి 2 నా జీవితంలో జరగడానికి ప్రభు కృపించాడు. ఆయన వరంగా ఇచ్చినది కూడా కృపావరమే. నేను దాన్ని కృషి చేసుకుని సాధన చేసుకోవడానికి ఇచ్చిన క్రమశిక్షణ కానీ, ఆ దుగ్ధ గాని, కాంక్ష కానీ,
అది కూడా ఆయన కృపే. ఈ రెండు కూడా నేను ఆయనకే ఘనత ఆపాదించగలను చాలా స్పష్టంగా. నేను ఒక పాయింట్ లో వచ్చినప్పుడు మొట్టమొదట నేను బైబిల్ తర్వాత చదివిన పుస్తకాలు ఏమిటంటే ఏడబ్ల్యూ టోజర్ గారి పుస్తకాలు, ఆ తర్వాత చార్ల్స్ స్పర్జన్ గారి పుస్తకాలు. కొంచెం నేను ఎస్టర్ ఇయర్స్ కి సంబంధించి, అంటే దాదాపు 19వ శతాబ్దము, 18వ శతాబ్దం, 17వ శతాబ్దం సంబంధించిన భక్తుల వాళ్ళ రచనలు చదువుతుంటాను. సో ఇవి చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే వాళ్లకు నాకు ఒక దేవుడే కదా, ఇద్దరి జీవితాల్లో హృదయాల్లో ఆలయంగా చేసుకొని నివసిస్తున్నవాడు ఒక పరిశుద్ధాత్ముడే. సో అదే నిజమైతే నువ్వు నన్ను ఒక వాక్య ప్రబోధకుడిగా పిలుచుకున్నావు కనుక, ఒక సువార్థికుడిగా ఉండడానికి భారతదేశంలో పిలుచుకున్నావు కనుక, నాకు నువ్వు సేమ్ దేవుడు అయితే, అంటే టోజర్ దేవుడు, స్పర్జన్ దేవుడు, నా దేవుడు ఒకటే అయితే, ప్రభువా నువ్వు నాకు ఆ జ్ఞానం ఇవ్వు, నాకు ఆ జ్ఞానం వరకు అని అడిగాను. అదే సమయంలో బయట నా ఫ్రెండ్స్ చాలా మంది క్యారిస్మాటిక్ దీంట్లో ఉండేవాళ్ళు, భాషలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను చాలా వరకు వాళ్ళతో డిఫర్ అవుతూ ఉండేవాడు, వాళ్ళతో ఏకీభవించేవాడు. అయినా కూడా నేను దేవుని కార్యాలను పరిమితం చేయకూడదు అని ఒక ఓపెన్నెస్ నాకు ఇప్పుడు ఉండేది, ఇప్పటికీ కూడా ఉంది. సో అందువల్ల నేను భాషల వరం కూడా ఇవ్వమని అడిగాను. సో ఈ రెండు నేను చాలా గట్టిగా కన్నీళ్లతో ప్రార్థన చేసి నేను ఒక రకంగా నేను ఆయన్ని అడగడం జరిగింది. నీ చిత్తం అయితే ఖచ్చితంగా ఇవ్వు ప్రభు. ఆయన భాషల వరం నాకు ఇవ్వలేదు. జ్ఞానం అన్నది ఆయన నాకు గ్రాంట్ చేశాడు కాబట్టి, దావీదు అన్నట్టుగా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచే భాగ్యం నాకు ఆయన దయచేశాడు. సో అయితే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక పక్కన వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ, ఎందుకంటే వాక్యం అర్థం కాకపోతే ప్రభు ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చెప్పాడో, నేను వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో ఆయన ఏం చెప్పాడంటే, నేను నీతో మాట్లాడాలి, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీకు చెప్పిన వాటిని జాగ్రత్తగా విను, వాటిని తీసుకెళ్లి వారికి చెప్పు అన్నాడు. కాబట్టి నాకు బిగినింగ్ లోనే నాకు అర్థమైందంటే, నా పిలుపు ఆరంభంలో నాకు అర్థమైందంటే, నా సొంతం నేనేం చెప్పకూడదు, నేను ప్రభువు చెప్పినవే చెప్పాలి. కాబట్టి నా టెక్స్ట్ బుక్ బైబిలే అని నాకు అర్థమైంది. ఈ పుస్తకాన్ని నువ్వు భుజించు, దీన్ని నువ్వు జీర్ణించుకో అని ఆయన చెప్పడం కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఇది నా పుస్తకం, ఇది నా టెక్స్ట్ బుక్, ఇది నా పాఠ్య పుస్తకం, దీని నుంచి పక్కకు వెళ్ళకూడదు, నేను దీన్నే నేను ప్రబోధించాలి అన్నది నాకు రూఢి అయిపోయింది. దేవుడు తన మహాకృపలో అవగాహన నాకు ఇవ్వడమే కాకుండా దాన్ని ఒక ఆదర్శంగా కూడా చేసేసాడు, ఒక కన్విక్షన్ గా చేసేసాడు. అయితే దీన్ని అప్లై చేయాలి అంటే, నా దేశం ప్రజలకు, నా తోటి ప్రజలకు, దీన్ని క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులకు కావచ్చు, ఇతర విశ్వాసులకు కావచ్చు, నేను అప్లై చేయాలంటే వాళ్ళు ఏమిటో తెలుసుకోవాలి. కనుక అక్కడ కూడా నేను కృషి చేయాలి. కనుక నేను ఏం చేశానంటే, ఇటు వాక్యం చదువుతూ అటు నా దేశాన్ని కూడా చదివాను. నా దేశంలో ఉన్న రకరకాల భావజాలాలను చదివాను, మత విశ్వాసాలను చదివాను. అదే సమయంలో ఐ బిలీవ్ ఇన్ ప్రీచింగ్ అనే పుస్తకం చదువుతున్నప్పుడు డాక్టర్ జాన్ స్టార్ట్ గారు ఆయన ప్రీచింగ్ గురించి రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నాకు ఎంతగానో తోడ్పడేది. ఒక బైబిల్ ప్రబోధకుడు ఒక చేతిలో వాక్యాన్ని పట్టుకొని మరొక చేతిలో ప్రపంచాన్ని పట్టుకోవాలి, న్యూస్ పేపర్ని పట్టుకోవాలి. ఇటు ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఇటు వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యాన్ని ప్రపంచానికి అప్లై చేయాలి, వాక్యానికి ప్రపంచానికి మధ్య వారధిగా ఉండాలి అని ఆయన తన పుస్తకంలో రాస్తాడు. చాలా అద్భుతమైన వివరణ ఇస్తాడు. సో అది నాకు ఎంతగానో దోహదపడు. కనుక ఈ రెండు పనులు చేశాను. ఎప్పుడు కూడా నా ఆడియన్స్ ఎవరో తెలుసుకోకుండా నేను ఎప్పుడు మాట్లాడాను. తర్వాత నా ఆడియన్స్ ఎవరో తెలుసుకున్న తర్వాత నాయన వీళ్ళ అవసరాలు ఇవి, వీళ్ళ సమస్యలు ఇవి, వీళ్ళ ఆలోచన సరళి ఇది, వీళ్ళ భావజాలం ఇది, వీళ్ళతో నేనేం మాట్లాడాలని ప్రభు దగ్గర గోజాడడం ఈనాటికి జరుగుతూనే ప్రభుని అడుగుతూనే ఉంటాను. సో ఇలా నేను యాక్చువల్ గా ఈ స్థాయికి రావడానికి నాకు ఇది దోహదపడింది. ఇదే సమయంలో నాకు జొనతన్ మహారాజ్ గారు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు పరిచయం. ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. ఆయన దగ్గర నిజానికి నేను దాదాపు 20s లో ఉన్నప్పటి నుంచే నేను ఆయన చూసి, ఆయన ట్రినిటీ ఇవాంజలికల్ డివినిటీ స్కూల్లో ఆయన థియాలజీ చేశారు. ఆయన ఒక పీఠాధిపతి కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడు, ప్రభులోకి వచ్చాడు. ఆయన వెస్టిండీస్ లో ఉండేవాడు. ఇక్కడ ఇండియాలో నార్త్ ఈస్ట్ ఒక ఆవిడని డాక్టర్ని చేసుకున్నారు. ఆవిడ డ్రగ్ అడిక్ట్స్ మధ్యలో మిషనరీ డాక్టర్ గా పనిచేసేవాడు. సో ఆయన వచ్చి బైబిల్ స్టడీస్ తీసుకున్నప్పుడల్లా గుంటూరులో నేను అది ఆయన దగ్గర నుంచి ఆ వాక్యాన్ని చదివి దాంట్లో నుంచి ఆ సత్యాలను వెలికి తీసేటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో నేర్చుకున్నాను. సో ఆయన నాకు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. మీరు ఎలాగా వాక్యాన్ని చదువుతారు, ఎలాగా మీరు ప్రసంగిస్తారు అని అడిగినప్పుడు చాలా క్లోజ్ ఆయన నాకు వ్యక్తిగతంగా చెప్పింది ఏంటంటే, నేను చాలా దూరాలు ట్రావెల్ చేస్తాను, నేను ఎక్కువగా ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. సో నేను ఎప్పుడు అప్పర్ బర్తే తీసుకోవడానికి కూడా ఇష్టపడతాను, సాధ్యమైన వరకు రిజర్వేషన్. అప్పర్ బర్త్ లో కూర్చొని నేను 2 పనులు చేస్తాను, ఒకటి వాక్య ధ్యానం, ఇంకొకటి ప్రార్థన. ఈ అప్పర్ బర్త్ లో నాకు కొంచెం డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది కనుక అందరూ తిరిగిపోయిన తర్వాత నేను లేచి ఈ పని చేస్తాను. అయితే ప్రసంగం చేయక ముందు ఫలానా ప్రసంగం కోసం నేను ప్రిపేర్ అవ్వను. నేనేం చేస్తానంటే, దేవుడు నన్ను ఎక్విప్ చేస్తూ సమయమందు అసమయమందు ఆయన ప్రకటించమన్నాడు, వాక్యాన్ని ప్రకటించమన్నాడు అన్నప్పుడు నేను అసమయమందు కూడా వాక్యాన్ని ప్రకటించేంత ప్రిపేర్డ్ గా ఉండాలంటే నేను సమయమందు అసమయమందు ముందు ప్రిపేర్ అవ్వాలి, వాక్యాన్ని వంట పట్టించుకోవాలి. కనుక నేను
నిత్యము వాక్య ధ్యానం చేస్తాను, నిత్యము బైబిల్ స్టడీ చేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ స్పీకింగ్ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడాలో ప్రభుని అడిగితే ఈ బ్యాక్ డ్రాప్ లో ఏదైతే ఇప్పటికే నేర్చుకుని మనసులో దాచుకున్నానో అందులో నుంచి దేవుడు ఇది మాట్లాడు అని నాకు చెప్తాడు. ఇదే విధంగా నేను విశాల్ మంగళవాడి గారిని చూసినప్పుడు దగ్గర ఆయన నాకు చెప్పలేదు, కానీ నేను గమనించి తెలుసుకున్నాను. సేమ్ థింగ్ ఆయన చేస్తున్నట్టు నేను చూసాను. సో నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు వాక్యం సమయం మందు చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. అక్కడ ఉన్నటువంటి అవసరం కొద్ది దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన బైబిల్లో ఒక మాట చెప్పారు యేసుక్రీస్తు వారు, మీకు ఏం మాట్లాడాలా అని మీరు దాని గురించి చింతపడద్దు, ఆ సమయంలో ఆ గడియ ఎందుకు పరిశుద్ధాత్మ మీకు గుర్తు చేస్తాడు అనే మాట. గుర్తు చేయాలి అంటే ముందే మనం మనసులో ఉండాలి, జ్ఞప్తిలో లేకపోతే గుర్తు చేయడానికి కుదరదు. కాబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వీటన్నిటిని బట్టి వాక్యాన్ని జ్ఞప్తిలో పెట్టుకోవాలి, వాక్యాన్ని మనసులో దాచుకోవాలి, ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. కనుక ఈ ముందుగానే మనసులో పెట్టుకోవడం, ఎవరు ప్రిపేర్డ్ గా ఉండడం, ఆ సమయానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేయడం, సర్వే చేసుకోవడం, అంచనా చేయడం, ప్రజలకు కావలసింది ఇవ్వాలి. నేను నేర్చుకున్నది ఇవ్వడం కాదు, నా దగ్గర ఉన్నది ఇవ్వడం కాదు, ప్రజలకు కావలసింది ఇవ్వాలి అన్నది దేవుడు నాకు ఇచ్చిన కన్విక్షన్. కాబట్టి ఇవన్నీ కూడా దోహదం చేసి వెరసి నేను ఇలా మాట్లాడడానికి ఈ రోజున రిలవెంట్ గా మాట్లాడడానికి నాకు సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ అన్న, చాలా ప్రాక్టికల్ గా చెప్పారు అన్న. దానికి ఇంకా ముందుకు వెళ్తానా, ది అదర్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అంటే ఇట్స్ రియాలిటీ దట్ గాడ్ ఈస్ యూజింగ్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఘనంగా అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా వాడుతా ఉన్నారు. బిగ్ బిగ్ మీటింగ్స్ లో మాట్లాడుతూ ఉంటారు, చాలా అంటే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అలాగే చాలా మంది మిమ్మల్ని ఇష్టపడతా ఉంటారు, మీ దగ్గరకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ వింటా ఉంటే దెర్ ఈస్ అ మచ్ పాసిబిలిటీ దట్ విల్ బి పఫ్డ్ అప్, నా దగ్గర ఏదో ఉంది అని ఒక తెలియని ఆ యొక్క గర్వం అనేది వస్తూ ఉంటుంది. మీరు అలా కాకుండా ఐ కెన్ సీ, అంటే దూరం నుంచి కూడా ఐ కెన్ సీ యువర్ హంబుల్, అంటే లోలీగానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. డూ యూ టేక్ ఎనీ ప్రాక్టికల్ స్టెప్స్ దట్ యు నో ఐ విల్ బి హంబుల్ అని? ఈ యొక్క ట్రాప్ లో పడకుండా మీరు ఎలా హంబుల్ గా ఉండగలుగుతున్నారు? ఎటువంటి స్టెప్స్ తీసుకుంటా ఉంటారు? మనోరంజన్, అందరం మానవ మాత్రమే, నేను కూడా బలహీన. నేను గర్వంగా ఫీల్ అయినట్టుగా నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒకటి మాత్రం నాకు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాను, ఎక్కడైనా గర్వం వచ్చి నన్ను నాశనం చేస్తుందేమో అన్న భయంతో ఎప్పుడు బ్రతుకుతాను. ఎందుకంటే గర్వం గురించి వాక్యం చాలా చెప్తోంది. గర్వించిన తర్వాత నాశనం వస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని రాయబడింది. అంటే గర్వాన్ని వెంటాడుతుంది అన్నమాట నాశనం, పక్కనే ఉంటుంది, వెనకే నీడలాగా వెంటాడు. సో నాశనం కొని తెచ్చుకోవాలనుకుంటేనే గర్వించాలి. కాబట్టి నాకు ఒక భయం ఉంది. రెండవ భయం ఏంటంటే ఆయన గర్విష్ఠుల్ని ఎదిరిస్తాడు. సో ద మూమెంట్ ఐ బికమ్ ప్రౌడ్, నేను గర్వించిన మరుక్షణం లేక ఆ క్షణమే ప్రభువు నాకు శత్రువు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు. నేను అప్పుడప్పుడు బైబిల్ని చాలా క్రియేటివ్ గా చదువుతాను. దేవుడు మనకి విరోధి అయితే మన పక్షాన్ని ఎవడుంటాడు? ఇప్పుడు నేను గర్విస్తే నా ఫస్ట్ ఎనిమి ఎవరంటే దేవుడే. అంతకంటే ట్రాజడీ ఇక నా జీవితంలో లేదు. నన్ను రక్షించే నాథుడే దొరకడు. సో నేను కోరుకునేది దేవుడి దగ్గర ఎప్పుడు ఏంటంటే, నాకు మనుషులు శత్రువులైన పర్లేదు, ఇంట్లో వాళ్ళు శత్రువులైన పర్లేదు, ఎవరు నా చేయి విడిచిపెట్టినా పర్లేదు, బట్ యూ షుడ్ బి మై ఫ్రెండ్, నన్ను విడిచిపెట్టదు. సో నేను ఈ భయంతో ఈ రోజుకి కూడా బ్రతుకుతున్నాను. ఎక్కడ దేవుడు నాకు శత్రువు అయిపోతాడు నేను గర్విస్తే. సో నేను చాలా భయంతో ప్రతిసారి స్టేజ్ ఎక్కేటప్పుడు కానీ, లేకపోతే యూట్యూబ్ లో మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా దేవుడు ఒక గొప్ప ఆలోచన నాకు ఇచ్చినప్పుడు కానీ, లేక మీరు అన్నట్టుగా కొంతమంది అభిమానించే వాళ్ళు వచ్చి పొగడ్త చేసినప్పుడు కానీ, సాధ్యమైనంత వరకు నేను దాన్ని ఖండిస్తూ వస్తున్నాను. కొన్నిసార్లు ఖండించినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, కానీ అట్లీస్ట్ నేను గర్వించకుండా ఉండడం కోసం నాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. సో ఆ జాగ్రత్త పాటిస్తున్నాను నేను. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను చెప్పవలసిన విషయం, మీరు క్లుప్తంగా అడిగారు కాబట్టి, నా బలహీనతలు ఏంటో నాకు తెలుసు, నా లేమి, నా చాలనితనం ఏంటో నాకు తెలుసు. బయట చాలా మందికి నేను చాలా గొప్పగా కనిపించినా ఆ లోపల నా బలహీనత ఏమిటో, నా చేతకానితనం ఏంటో, నా చాలనితనం ఏంటో నాకు తెలుసు. ఐ నో ఇట్. ఉదాహరణకి నేను చాలా పిరికివాడిని నేను చిన్నప్పుడు. కానీ దేవుడు నన్ను నా ఎర్లీ 20s లో తన సేవకు పిలిచినప్పుడు ఏజ్కేల్ గ్రంథం ద్వారా కూడా ఏం మాట్లాడంటే, నువ్వు భయపడకు, చెడి ఎక్కువ అని చెప్పాడు. సో నేను దేవుడిని అడిగాను, జ్ఞానంతో పాటు నాకు ధైర్యం ఇవ్వమని. అందువల్ల ఈరోజు వేల మందితో నేను మాట్లాడడానికి, చాలా గట్టిగా కొన్ని విషయాల్ని మాట్లాడడానికి, భయపడకుండా సత్యాన్ని మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ పిరికి వాడిని దేవుడు ధైర్యవంతుడు చేశాడు. ఇట్స్ ఓన్లీ గాడ్, బట్ ఫర్ గాడ్ నేను ఇది చెయ్యలేని పని, నాకు చేతగానిది ఇది. దేవుడు లేకపోతే నాకు ఇది చేతగాని. ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, జ్ఞాపక శక్తి పెద్ద లేదు.
నాకు అది ఇంకొక బలహీనత ఉండేది. కానీ ఈ రోజు నా వాక్యం గుర్తుపెట్టుకోవడానికి చాలా విషయాలని నేను నా సెర్మన్స్ కూడా నేను రాసుకోను. జస్ట్ 4 ముక్కలుగా రాసుకుంటాను అంతే. నేను ఒక గంటన్నర మాట్లాడాలంటే ఒక 4 లేకపోతే 5 పదాలు అక్కడ ఉంటే చాలు. సో దానికి కారణము కూడా ప్రభువే. సో ఒక గుర్తుపెట్టుకోలేని వాడికి, మతిమరుపు గాడికి, ఒక పిరికి వాడికి ఈ రోజున ధైర్యము, జ్ఞానము, నెత్తి దేవుడిచ్చాడు అంటే ఇది కేవలము ఆయన కృప, ఆయన శక్తి, ఆయన నన్ను సమర్థవంతుడిగా చేశాడు. కనుక ఈ సత్యము బయట వారికి తెలియదు, నాకు తెలుసు కనుక గర్వించడానికి ఆస్కారం లేదు. సో ఇవి నాకు హెల్ప్ చేస్తున్నాయి గర్వించడానికి. అప్పటికి ఎక్కడైనా పడిపోతానేమోనని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రభువా హెల్ప్ మీ అని. సో నా ఆశ ఏంటంటే చనిపోయేంత వరకు ఈ గర్వంలో పడకూడదు. ప్రభునే హైలైట్ చేయాలి, ఆయన మహిమపరచాలి, ఆయన చూపించాలి. థ్యాంక్ యూ అన్న. ది అదర్ క్వశ్చన్ అన్న, మీరు ఇందాక మీ ఆన్సర్ లో కూడా 2-3 మెన్షన్ చేస్తూ వచ్చారు, ఒక దైవజనులు మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని. ఒక 2-3 నేమ్స్ మళ్ళీ చెప్పాలి. ఒక దైవజనులు మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళు క్లుప్తంగా ఎలా ప్రభావితం చేశారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చాలా మంది ఉన్నారు. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే క్లుప్తంగా మీరు చెప్పమన్నారు కాబట్టి. మొట్టమొదటి దైవజనుడు, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన దైవజనుడు A.W. టోజర్. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఆయన ముందుగానే పరమపదించారు. కానీ ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను దేవుని పట్ల రోషము, సత్యం పట్ల కాంక్ష, దేవుణ్ణి ప్రేమించాలన్నటువంటి ఒక దృగ్ధానాలు ఏర్పడి, నేను పరలోకంకి వెళ్ళిన తర్వాత మొట్టమొదట ప్రభు తర్వాత చూడవలసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది A.W. టోజర్. సో ఆయన పుస్తకాల ద్వారానే నాకు ఇంగ్లీష్ కూడా చాలా కాపింది, థియాలజీయే కాదు ఇంగ్లీష్ కూడా చాలా. సో ఆ విధంగా ఆయన డివోషన్ టు క్రైస్ట్, క్రీస్తే ఇంకా వేరేది కాదు అనే విషయంలో ఆయన నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ తర్వాత థియాలజీని అర్థం చేసుకోవడంలో, దాన్ని చాలా లాజికల్ గా అర్థం చేసుకోవడంలో C.S. లూయిస్ నాకు చాలా హెల్ప్ చేశారు. థియాలజీని సింప్లిఫై చేసి ఇతరులకి చెప్పడం, కాంప్లెక్స్ ఐడియాస్ ని పామర్లకు సైతం అర్థమయ్యేటట్టుగా చెప్పే విషయంలో నాకు డాక్టర్ R.C. స్ప్రోల్ అండ్ డాక్టర్ నార్మన్ గైజ్లర్, వీటిద్దరు పుస్తకాలు, వాళ్ళ రచనలు నాకు చాలా హెల్ప్ చేశాయి. తర్వాత క్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్ప జీవనం ఎంత గొప్పదో తెలుసుకొని దాన్ని ఇంకా ప్రాక్టికల్ గా ఆస్వాదించడానికి నాకు ఒక క్లారిటీ ఇచ్చిన వారు డెలస్ విలార్డ్. ఆయన ఇంకొక థియాలజీ. తర్వాత భారతదేశాన్ని నేను చదవాలి, భారతదేశాన్ని నేను అర్థం చేసుకోవాలి, దాని కొరకు నాలో ఒక తృష్ణను రేపినవాడు, ఆ భారతదేశాన్ని ఈ కళ్ళద్దాల్లోంచి చదవాలి, ఇలా చదవాలి అని నాకు ఒక అద్భుతమైన సహాయం చేసిన వారు డాక్టర్ విశాల్. ఆ విషయంలో నేను ఆయన కొనపడి. తర్వాత యేసుక్రీస్తుని అంతిమంగా ప్రేమించాలి, వాక్యంలో విషయాల్ని వాక్యంలోంచి మాత్రం నా ఆలోచన అందులో పెట్టకూడదు, అందులోంచి నేను బయటకు వెలికి తీయాలి. ఈ విషయాల్లో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు నాకు జోనథన్ మహారాజ్, ఇందాక నేను చెప్పాను. వీళ్ళే కాకుండా నేను ఈవ్లో ఉన్నప్పుడు బ్రదర్ ఈవాన్స్ గారు, డేవిడ్ రాజ్ కుమార్ గారు, వీళ్ళ జీవితాలు, వీళ్ళ యొక్క బోధనా విధానం నాకు ఎంతగానో వాళ్ళు, డేవిడ్ రాజ్ కుమార్ గారు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆయన ఆ న్యాచురల్ టీచింగ్ టాలెంట్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈవాన్స్ గారు ఏ విషయం ఇచ్చినా దాన్ని ఎంతగానో రీసెర్చ్ చేసి దానికి ఆ సబ్జెక్ట్ కి న్యాయం చేసేటువంటి ఆయన ఆ అంకిత భావం, అది నాకు ఎంతగానో హెల్ప్ చేసింది. ఇలాగా అనేకులు నాకు నా జీవితంలో ముద్ర వేశారు, నాకు ఎంతో ప్రభావం చూపించారు, వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. సో వన్ ఫైనల్ క్వశ్చన్ అన్న, ఈ రోజుల్లో ఈ క్రైస్తత్వంలో వాట్ యూ థింక్ ఈస్ మిస్సింగ్ ఇన్ టుడేస్ క్రిస్టియానిటీ? ఈ రోజు ఉన్న క్రైస్తత్వంలో ఏమి లోపిస్తుంది, ఏమి మిస్ అవుతుంది అని మీకు అనిపిస్తా ఉంటుంది? ఒక మాటలో చెప్పాలంటే వాక్యం తెలియకపోవడం, బిబ్లికల్ ఇలిటరసీ. ఈవెన్ థియోలాజికల్ కాలేజ్ లో చదువుకుని వచ్చిన వాళ్ళకు కూడా వాక్య లోతు లేకపోవడం. తత్ఫలితంగా ప్రబోధకుడికి, పాదిరి గారికి అది లేకపోవడం, కొంతమంది ఉన్నా కూడా దాన్ని కాంగ్రిగేషన్ కి చెప్పకపోవడం. కనుక యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక పాస్టర్ గారికి అప్పగించిన పని ఏంటంటే నా గొర్రెలను మేపుడి. అది సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ఎ పాస్టర్ కెన్ ప్లే ఇన్ ఎ చర్చ్. పాస్టర్ గారు చేయగలిగిన గొప్ప పని ఏంటంటే, ఆయన గురుతర బాధ్యత ఏంటంటే తన గొర్రెల్ని వాక్యంతో మేపాలి. ఇది ఈ రోజున జరగట్లేదు నేటి క్రైస్తవం. స్టోరీలు చెప్తున్నారు, లేకపోతే మీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి, తాయిలాలు ప్రకటిస్తున్నారు. యేసు ప్రభులోకి వస్తే ఏదో జరిగిపోతుంది, అంతా మంచి జరిగిపోతాయి, కన్నీళ్ళని పోతాయి, కష్టాలన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. కొంతమంది అయితే అసలు రోగం వస్తే నువ్వు క్రైస్తవుడివే కాదని చెప్తున్నారు, అబద్ధాలు. సో ఇలాంటివంతా జరుగుతుంది, కానీ వాక్యంలో తర్ఫీదు జరగట్లేదు. కాబట్టి వాక్యం లేమితో ఈ రోజు సంఘాలు, క్రైస్తవం అలమటిస్తాం. తత్ఫలితంగా ప్రభు ఎవరో తెలియట్లేదు. ఎందుకంటే ప్రభువుని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే వాక్యమే. ఈ ముద్రిత వాక్యం ద్వారానే ఆ జీవవాక్యమైన క్రీస్తుని తెలుసుకోవాలి. నాకు ఈ 66 పుస్తకాలు వాక్యం సుపరిచితం కాకపోతే నాకు క్రీస్తు సుపరిచితం కాదు. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు, నేను ఎవరో మీరు తెలుసుకోవాలంటే నా సాక్ష్యం నేను ఇచ్చుకుంటే సరైనది కాదు, లేఖనములు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
లేఖనముల్లో జీవముందని మీరు అంటారు కదా, మీరు వెళ్ళి లేఖనాల్ని పరిశోధించండి, నేను మీకు దొరుకుతాను అన్నాడు. కాబట్టి లేఖనాలు తెలియచెప్పే క్రీస్తు ఈ రోజు మనకు అపరిచితం. ఎవరో ఏదో చెప్పి మనం ఏదో ఊహించుకున్న క్రీస్తే మనకు పరిచితం. మనం కొత్త క్రీస్తుని సృష్టించుకున్నాం. కాబట్టి క్రీస్తు తెలియట్లేదు. క్రీస్తు తెలియకపోతే క్రైస్తవం తెలియదు, క్రైస్తవ భక్తి తెలియదు. ఎందుకంటే క్రైస్తవ భక్తి అంతా కూడా క్రీస్తు చుట్టే పరిభ్రమిస్తుందని 1 తిమోతి పత్రిక 3:16లో ఈ భక్తి గొప్ప మర్మము ఇందులో ఉన్నదని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. క్రైస్తవం అంటేనే క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకోవడం. కాబట్టి వాక్య లేమి వల్ల క్రీస్తు లేమి ఏర్పడడం, కాబట్టి క్రైస్తవమే లేమితో అలమటించడం ఈ రోజు అత్యంత శోచనీయమైన దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మన క్రైస్తవ్యం అని చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఈ రోజు మీకు విలువైన సమయం తీసుకొని యూ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్, మీ పర్సనల్ లైఫ్, మీ మినిస్ట్రీ లైఫ్, అలాగే ఈ రోజుల్లో మీరు చూస్తున్న క్రైస్తత్వంలోని విషయాలు మాతో పంచుకున్నా ఉన్నారు. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి బ్లెసింగ్ టు మెనీ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. మీరు చివరిగా ప్రేయర్ చేసి బెండిక్షన్ ఇస్తే వీ కెన్ కంక్లూడ్ ఫర్ టుడే అన్న. తప్పకుండా మనోరంజన్, వీక్షకులందరికీ కూడా ఏకీభవించాలని తలలు వంచాలని కోరుతున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు. నాయనా, మేము ఏమై ఉన్నామో అందులో మంచి అంతా నీదే ప్రభు. మేమేమై ఉన్నామో అందులో చెడంతా మాది. ఇది సత్యం అని ప్రభా, మేము మాట్లాడుకున్న మాటల్లో నా గురించి మనోరంజన్ అడుగుతున్నాం. ఏదేని మంచి ఉంటే దానికి ప్రతి విషయానికి ఘనత నీకు ఆపాదిస్తున్నాం తండ్రి. వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వీక్షకులు ఎక్కడ కూడా ఏ ఒక్క క్షణమాత్రం కూడా ఆయన మమ్మల్ని చూడకుండా, నన్ను చూడకుండా నిన్ను చూడటానికి కృప చూపించండి. పిరికివాడైనా నన్ను ధైర్యవంతుడిగా మార్చిన నీవు, అజ్ఞానినైనా నన్ను జ్ఞానిగా మార్చిన నీవు, మతిమరుపుగా ఉన్న నన్ను తండ్రి జ్ఞాపక శక్తితో నింపిన నీవు తండ్రి, వారిని కూడా మార్చగలవని, మలచగలవని, అద్భుతమైన సాధనాలుగా వాడుకోగలవని, వాళ్ళు నిన్ను నమ్మి నిన్ను హత్తుకొని నీకు విధేయత చూపించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. వినమ్రంగా నీ చేతుల్లో ఒదిగిపోయినప్పుడు, నీ బలిష్టమైన చేతి కింద ఉన్నప్పుడు నీవు తగిన సమయంలో హెచ్చిస్తావని ఆయన అందరూ తెలుసుకోవడానికి, నిన్ను మాత్రమే మహింపరచడానికి కృప చూపించాలి. మా ఈ మనవుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ, మనోరంజన్ బట్టి కూడా తను చేస్తున్న సేవను బట్టి కూడా నేను స్తుతిస్తూ, తనను ఆశీర్వదించడమే కాకుండా తన సేవను కూడా అనేకులకు ఆశీర్వచనంగా మీరు చేయాలి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రియ రక్షకుడు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మనం వారి వలె భూమి మీద జీవించడానికి, వారిని చూపించడానికి, వారి గుణాశయాలను ప్రచురం చేయడానికి, మనలో కార్యసిద్ధి కలుగు చేయడానికి పంపబడిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ అందరికీ తోడై ఉండి నడిపించిన. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you all for joining today. God willing, we'll meet next week. Praise the Lord.